బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారని సిఐడి పిటిషన్ పై ఏసీబీ కోర్టు రియాక్ట్ అయింది. సిఐడి వాదనలు విన్న ఏసీబీ కోర్టు లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న ఏపీ సిఐడి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం ఈ వ్యాఖ్యల పట్ల లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు. కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు. తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున, చెప్పండి, లోకేష్ రెడ్ బుక్ వ్యాఖ్యలకు సంబంధించి ఏసీబీ కోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది, ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే లోకేష్ కు సంబంధించి అయితే ఏసీబీ కోర్టులో కూడా ఆయన వ్యాఖ్యల పైన పిటిషన్ దాఖలు అవటం, గతంలో కూడా విచారణ ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజు విచారణ సందర్భంగా కూడా ఏసీబీ కోర్టు కీలక ఆదేశం కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ కు సంబంధించి నోటీసులు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు రెడ్ బుక్ వ్యవహారం ఏంటంటూ కూడా ఆ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా నోటీస్ జారీ చేశారు. విచారణకు హాజరు కమ్మను, నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా పిటిషన్ లో మాత్రం 41 నోటీస్ కు విరుద్ధంగా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రెడ్ బుక్ పేరుతో కూడా అధికారులను బెదిరించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా రెడ్ బుక్ ను ప్రదర్శిస్తూ కూడా ఆయన మాట్లాడారు అంటూ కూడా పిటిషన్ లో ప్రధానంగా ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ లో కూడా పేర్కోవడం జరిగింది. పిటిషన్ కు సంబంధించి సిఐడి కూడా, ఎందుకంటే మా అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా లోకేష్ వ్యాఖ్యానిస్తా ఉన్నారు. అధికారులకు రాగానే ఎవరైతే అతనికి నెగటివ్ గా పనిచేసే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల నుంచి సస్పెండ్ చేసి జైల్లో కూడా పెట్టిస్తామంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధికారులను బెదిరించే విధంగా ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం. పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ కూడా జరుగుతుంది. ఈ తదుపరి విచారణ జనవరి 9వ తారీఖు కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.